కమల్ హాసన్ ఎప్పుడూ కూడా జాతీయ భావజాలం ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడు. అంటే పెరియార్ సిద్ధాంతంతో మునిగిపోయారు వాళ్ళందరూ కూడా. అదే విధంగా ఒక స్టాలిన్ ఏ విధంగా అయితే మాట్లాడతాడో అదే విధంగా సనాతన ధర్మం గురించి వీళ్ళందరూ కూడా ఒకే సిద్ధాంతంతో మాట్లాడతారు కదా. కానీ ఈసారి మాత్రం ఎందుకో ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో కుక్కల్ని షెల్టర్లకు పంపించాలనే దీని మీద ఇతడైతే ఏకీభవించాడు. కొన్ని దశాబ్దాలు శతాబ్దాలుగా మనుషుల యొక్క బరువులు మోసినటువంటి గాడిదలు కనుమరుగైపోతే వాటి గురించి ఎవరు చింతించడం లేదు, దాని గురించి ఎవరు అడగడం లేదు. కుక్కలను మాత్రం అడుగుతున్నారు. పైగా పిచ్చి పట్టినటువంటి కొన్ని కుక్కలు మనుషులను చంపేస్తుంటే మరి దానికి పరిష్కారం ఏంటి? మీరైనా పెంచుకోవాలి కదా. అలాంటప్పుడు ఒకవేళ నేనే పెంచుకుంటే ఆ కుక్క పిచ్చిదైతే చంపేయాల్సిందే, తప్పదు. ఇంకా నాకైనా ఆప్షన్ ఉండదు, నాకైనా పరిష్కారం ఉండదు. దానికి మనం ఇప్పుడు పరిష్కారం కనుక్కోవాలి. కానీ ఇన్ని కుక్కలు ఎక్కువైపోయినప్పుడు, పిచ్చివైపోయినప్పుడు చంపడం మాత్రమే వాటికి పరిష్కారం. భవిష్యత్తులో మాత్రం ఈ సమస్య రాకుండా ప్రభుత్వాలు ప్రజలు సంయుక్తంగా మాట్లాడుకోవాలంటూ ఆయన అయితే చెప్పడం జరిగింది కమల్ హాసన్. నిజంగా కమల్ హాసన్ ఇలా చెప్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే బీజేపీ ఏదైనా ఒక తీర్పు ఇచ్చింది అనుకోండి, హైకోర్టు కానీ లేకపోతే బీజేపీ కానీ, ఆ బీజేపీ హయాంలో జరుగుతున్నటువంటి ఏది కూడా ఈయన ఏకీభవించడు. ఏ తీర్పుని ఏకీభవించడు, ఏ చట్టాన్ని ఏకీభవించడు, ఏ మార్పుని ఏకీభవించడు. కమల్ హాసన్ కావచ్చు, ఇలాంటి సెక్యులర్లు అందరూ, సెక్యులర్లు కాదు కుహనా మేధావులు అంటారు వీళ్ళు. ఈ కుహనా మేధావులందరూ కూడా ఎవరు కూడా ఏకీభవించరు. ఈసారి మరి ఎందుకు ఏకీభవించాల్సి వచ్చింది? జంతు ప్రేమికులు చాలా మంది దీన్ని అడ్డగించారు కదా, దాని గురించి ఈయనైతే ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అప్పుడు 2001లో అలందావన్ ఏదో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక కుక్క డైలాగ్ ఉంటుంది, నేను పెంచుకున్నటువంటి కుక్కని నేను బాగా చూసుకుంటాను, కాకపోతే నా కుక్క పిచ్చిదైతే చంపేస్తాను అనే డైలాగ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు తమిళనాడులో బాగా ఫేమస్ అవుతుంది, వైరల్ అవుతుంది. కమల్ హాసన్ అప్పట్లోనే కుక్కల మీద అవగాహన పెంచే విధంగా సినిమాలు తీశాడంటూ కొంతమంది అయితే ఆయన అభిమానులు దీన్ని వైరల్ చేస్తున్నారు. దాని గురించి మీడియా అడిగినటువంటి ప్రశ్నలకి ఈ విధంగా సమాధానం చెప్పాడు అన్నమాట.